భారత్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 61 బంతుల్లోనే సంచలన సెంచరీ సాధించాడు. సౌత్ ఆఫ్రికా ఏతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు భారత్ ఏ జట్టులో చోటు దక్కించుకున్న ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో 61 బంతుల్లో సెంచరీ సాధించాడు. డిసెంబర్ 26 నుంచి సెంచురియన్ లో ప్రారంభం కానున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు ముందు మెన్ ఇన్ బ్లూ జట్టు ప్రస్తుతం 3 రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతోంది. స్టార్ బ్యాటర్ రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా వంటి వారిపై నాక్ ఆడడంతో అతని బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రిటోరియాలో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇండియా ఏ బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా వంటి స్టార్ ఆటగాళ్ల జట్టుపై శతకం బాదాడు. దేశవాళీ క్రికెట్ లో అత్యంత నిలకడైన బ్యాట్స్మెన్లలో సర్ఫరాజ్ ఒకడుగా ఉన్నాడు. 2022-23 రంజీ ట్రోఫీలో 6 మ్యాచ్లలో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. అయితే ఇటీవల దుబాయ్ లో జరిగిన IPL 2024 వేలంలో సర్ఫరాజ్ ఖాన్ ను ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడంతో అమ్ముడు పోకుండా ఉన్నాడు. ఇంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడాడు. రిటెన్షన్ విండోలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఈ 26 ఏళ్ల ఆటగాడు IPL 2024 వేలంలో 20 లక్షల బేస్ ప్రైస్ కు రిజిస్టర్ చేసుకున్నప్పటికీ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. IPL 2023 సీజన్ లో సర్ఫరాజ్ ఖాన్ నిరాశపరిచాడు. 4 ఇన్నింగ్స్లలో కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు.